శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు రెండవ భాగం నుంచి 17వ మజిలీ కథను కొనసాగింపు చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. భాగ్యసింహుని కథ. పసివాడైన రాజపుత్రుడిని ఎత్తుకున్న దుర్గమ్మ అనే దాది శత్రువుల కంటపడకుండా అరణ్యంలోకి లోపలికంట పరిగెత్తిపోయింది. ఆమె ఆ విధంగా ఒక రోజంతా అడవిలో పరిగెత్తి అలసట తీరటం కోసం కొంతసేపు అక్కడక్కడ ఆగుతూ ఒక కీకారణ్యంలోకి ప్రవేశించింది. ఆమెకు పరిగెత్తటం వలన, పిల్లవాడిని ఎత్తుకుని అవిశ్రాంతంగా నడవటం వలన ఆమెకు విపరీతమైన అలసట, ఆయాసం కలిగాయి. ఇంకా ఒక అడుగైనా ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఒక చెట్టు నీడన పిల్లవాడిని పక్కన పెట్టుకుని కూర్చునగా ఆమెకు తెలియకుండానే నిద్ర ముంచుకు వచ్చింది. ఆమె శత్రుభయంతో పరిగెత్తుతూ తాను ఎక్కడికి చేరినది కూడా గమనించుకోలేదు. ఆ చెట్టు త్వరలో ఉన్న పాము ఆమెను కాటువేసి నిద్రపోతూ ఉన్న పసికందు తల మీద తన పడగను గొడుగులా పట్టింది. కొంతసేపటికి విషం తలకెక్కి దుర్గమ్మ మరణించింది. ఇంతలోనే పశువులను కాస్తూ అక్కడికి వచ్చిన గొల్లవారు పడగ నీడలో ఉన్న పసివాడిని చూశారు. వారు చాకచక్యంగా పామును పట్టి అవతలికి విసిరివేశారు. ఆ పిల్లవాడిని తీసుకుని ఊరిలోకి వెళ్ళి కులపెద్దకు అప్పగించగా ఆయన తనకు పిల్లలు లేకపోవటం చేత భగవంతుడే తనకు ప్రసాదించాడని సంతోషించి ఆ పిల్లవాడికి భాగ్యసింహుడు అనే పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగాడు. ఆ పసివాడంటే ఇష్టపడిన వారు ఆ పల్లెలో లేరు. విద్యాభ్యాసం కోసం కులపెద్ద సమీపంలోని గురుకులంలో చేర్పించగా భాగ్యసింహుడు ఏకాసంధాగ్రాహి అయి అన్ని విద్యలు చాలా సులువుగా నేర్చుకోసాగాడు. వాడి తెలివితేటలు చూసి గురువులు ముచ్చటపడేవారు. కులపెద్ద తల్లి వృద్ధురాలు. ఆమె తనకు తెలిసిన కథలు, విన్న విషయాలు అన్నీ చెప్పగా భాగ్యసింహుడు విని ఆకలింపు చేసుకునేవాడు. ఒక్కోసారి విద్యాభ్యాసం ముగిసిన పిదప తోటి పిల్లలతో పశువులను మేపటానికి వారితో కలిసి సమీపంలోని అడవికి వెళ్ళేవాడు. పిల్లవాడికి సహజంగా పుట్టుకతోనే వచ్చిన తెలివితేటలు ప్రకాశించసాగాయి. పుస్తకాలు చదివి కొన్ని, అవ్వ చెప్పిన మాటలు విని కొన్ని, వాడికి సహజంగా నాగరిక జీవనం ఎలా ఉంటుందో అర్థమయ్యింది. రాజుల చరిత్రలు, రాచమర్యాదలు కూడా తెలుసుకున్నాడు. అడవిలో తనతోటి యువకులతో రాజు పరిపాలన అంటూ ఆటలాడేవాడు. తాను రాజు అని, మిగిలిన వారిని మంత్రులు, సేనాపతులు, పరిచారకులు, భటులు, ప్రజలు అంటూ రాజ్యపాలన చేస్తున్నట్లుగా అందరి చేత ఆడించుతూ ఉండేవాడు. ఒక మహావృక్షం కింద వెదురు కర్రలతో ఒక ఎత్తైన సింహాసనం ఏర్పాటు చేయించి తాను రాజునని దాని మీద కూర్చునేవాడు. దాని చుట్టూ వారికి తగినట్లుగా ఒక సభను పోలినట్లుగా ఆ యువకులతోనే వెదురు ఆసనాలు చేయించి తాను రాజు కాగా మిగిలిన వారందరూ పరివారంగా నటిస్తూ ఆటలాడేవారు. వారి ఆటలు అలా నిరాఘాటంగా సాగిపోతూ ఉండేవి. అక్కడ వారిని అభ్యంతర పెట్టేవారు ఎవరూ లేకపోవటమే దానికి కారణం. ఒకనాడు ఆ అడవికి దగ్గరలోనే ఉన్న సింధూరు దేశపు రాజు అక్కడికి వేట కోసం పరివారంతో సహా వచ్చాడు. విడిది శిబిరాలు ఏర్పాటు చేయించి తన పరివారంతో 2-3 రోజులు అక్కడే ఉండిపోయాడు. అరణ్యంలో తిరుగుతున్న భాగ్యసింహుడి స్నేహితులు అతనికి ఈ వార్తను చేరవేశారు. భాగ్యసింహుడు ఆ వార్త తెలియగానే సింధూరు రాజు కోసం తేనె, ముత్యాలు, వెదురు బియ్యం, చామరాలు, నెమలి పింఛాలు, చారపప్పు మొదలైన అటవీ సంపదను మూటలు కట్టించి వాటితో పాటుగా ఒక లేఖను కూడా కొందరు యువకులకు ఇచ్చి పంపించాడు. ఆ లేఖలో ఈ విధంగా వ్రాశాడు. సింధూరు దేశపు మహారాజుకు విజయపురి మహారాజు భాగ్యసింహుడు చేస్తున్న వినతి. మీరు మా అరణ్యానికి వేటకు రావటం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మిమ్ములను సందర్శించాలన్న మా కోరిక కొన్ని అనివార్య కారణాల వలన తీర్చుకొనలేకపోతున్నాము. మీ స్నేహాన్ని అభిలషిస్తూ మేము పంపే ఈ చిరుకానుకలు స్వీకరించవలసినదిగా కోరుతున్నాము. ఇట్లు భాగ్యసింహ మహారాజు అని ఉంది. అది చదివిన సింధూర దేశపు రాజు చాలా సంతోషించి తనకు కానుకలు పంపిన మహారాజుకు ప్రతిగా తాను కూడా 2 ఏనుగులు, 4 గుర్రాలు, ముత్యాల హారాలు, పచ్చల పతకాలు, పట్టు వస్త్రాలు కానుకలుగా పంపుతూ ఈ విధంగా తిరుగు జవాబు పంపించాడు. శ్రీ భాగ్యసింహ మహారాజా వారి సత్కారానికి మేము చాలా ఆనందించాము. మీరు స్నేహంతో పంపిన కానుకలు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి.
మీరు కూడా మేము పంపే ఈ చిరు కానుకలు స్వీకరించమని మా మనవి. మన ఇరు రాజ్యాల మధ్య స్నేహం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు సింధూర దేశ మహారాజు అని తిరుగులేఖను పంపించాడు. నిజానికి భాగ్యసింహుడు సింధూర రాజు నుంచి తనకు తిరుగు వర్తమానం వస్తుందని ఊహించనే లేదు. అతడికి ఆ కానుకలను చూసిన తరువాత ఒక ఆలోచన కలిగింది. అవ్వ చెప్పగా తాను ఎందరో రాజులను గురించి విని ఉన్నాడు. వెంటనే సిక్కోళ్ల దేశపు రాజుకు ఒక ఉత్తరం రాసి వారి స్నేహాన్ని అభిలషిస్తున్నట్లుగా తెలుపుతూ సింధూర రాజు పంపిన కానుకలను సిక్కోళ్ల దేశపు రాజుకు పంపించాడు. సిక్కోళ్ల రాజు భాగ్యసింహుడి మైత్రిని అంగీకరిస్తూ ప్రతిగా 2 రెట్లు కానుకలు పంపించాడు. వాటిని తిరిగి నేపాళ రాజుకు పంపగా అతడు కూడా మైత్రిని అంగీకరిస్తూ 2 రెట్ల కానుకలను తిరిగి భాగ్యసింహునికి పంపించాడు. ఈ విధంగా భాగ్యసింహుడు ప్రతి రాజుకు కానుకలు పంపటం, వారు కూడా మైత్రికి అంగీకరిస్తూ తిరిగి కానుకలు పంపించటం జరుగుతూ వస్తూ వచ్చింది. అచిరకాలంలోనే అతనికి అంతులేని పేరు ప్రఖ్యాతులు లభించాయి. అంతులేని సంపద కానుకలుగా వచ్చి పడింది. దానిలో కొంత భాగం ఖర్చు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా బావులు తవ్వించటం, చెట్లు నాటించటం, పాఠశాలలు, వైద్యశాలలు, రహదారులు నిర్మించటం మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయించాడు. అడవిలోని తన తోటి యువకులకు మంచి దుస్తులు, ఆహారము ఏర్పాటు చేయించాడు. యుద్ధ విద్యలు నేర్పించాడు. అతడు అన్ని మంచి పనులు చేయటంతో ఆ పల్లెవాసులందరూ భాగ్యసింహుడంటే చాలా అభిమానం, ప్రేమ చూపేవారు. అతని మాట అందరికీ శిరోధార్యమే. రాజుల వద్ద నుంచి వచ్చే కానుకలు చాలా ఎక్కువ పరిమాణంలో ఉండటం వలన వాటిని తిరిగి మొదట పంపిన వారికే పంపుతూ మరలా వాటిని సగం సగం చొప్పున ఇద్దరేసి రాజులకు పంపుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం క్రమపద్ధతిలో జరుగుతూ ఉండగా భాగ్యసింహుని పేరు ప్రఖ్యాతులు అన్ని రాజ్యాలలోనూ మారుమ్రోగసాగాయి. అతడు తనకు రాజులు పంపిన కానుకలన్నీ ఇతరుల కోసం, రాజులకు తిరిగి పంపటం కోసం, ప్రజాభివృద్ధి కార్యక్రమాల కోసం అన్ని దేశాలలోనూ తన పేరిట సత్రాలు కట్టించటం కోసం మాత్రమే వెచ్చించేవాడు. తాను తన చెట్టు కింద రాజ్యంలోనే ఆనందంగా జీవితం గడుపుతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. అన్ని రాజ్యాల రాజులకు భాగ్యసింహుని గురించి తెలుసు. అతను తమ మిత్రుడని చెప్పుకోవటం వారికి గర్వకారణమయ్యింది. ఒకసారి కాశీ విశ్వేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు రాజులందరూ కాశీపురానికి దైవదర్శనం కోసం వచ్చారు. అక్కడ వారు తమ మిత్రుని కలుసుకోవటం జరుగుతుందని ఆశించారు. కానీ ఎక్కడా వారికి భాగ్యసింహుడు కనిపించనే లేదు. అతని జాడ తెలియలేదు. కాశీపురంలో అతడు నిర్మింపచేసిన సత్రం అధికారులను పిలిపించి భాగ్యసింహుని గురించి అడిగారు. ఈ సత్రాలు ఎవరు కట్టించారు? భాగ్యసింహ మహారాజు వారు ఎక్కడ ఉంటారు? మాకు తెలియదు. వీటి నిర్వహణ కోసం కావలసినంత ద్రవ్యం మాకు వడ్డీల రూపంలో అందుతూ ఉంటుంది. ఆయన ఆదాయ వ్యయాల తనిఖీ చెయ్యరు. ఎవరైనా తినటం కోసమే కదా సత్రాలు ఉండేది. ధర్మకార్యాల నిర్వహణలో అవినీతికి తావుండదు అని వారు చెప్పారు. ఈ విధంగా వారు ఎంత ప్రయత్నించినప్పటికీ భాగ్యసింహ మహారాజు ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, అతని రాజ్యం ఎక్కడ ఉన్నదో ఆ రాజులెవ్వరికీ తెలియరాలేదు. ఈసారి భాగ్యసింహుడు తమలో ఎవరికైనా కానుకలు పంపినప్పుడు కానుకలు తెచ్చిన వారి వెంట వెళ్ళి విషయం తెలుసుకోవాలి అనుకున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన పిదప రాజులందరూ తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఒకనాడు భాగ్యసింహుడు శృతకీర్తుడనే పర్వతరాజుకు 10,000 గుర్రాలు, 6,000 ఏనుగులు, 3,000 ఒంటెలు, మణిమాణిక్యాలు, వాహనాలు కానుకలుగా పంపాడు. ఆ రాజు బహుమతులు చూసి సంతోషించినప్పటికీ తిరిగి కానుకలు పంపటానికి తగిన సంపత్తి లేనివాడవటం వలన తాను ఆ రాజును కలుసుకోవాలని కోరుతున్నట్లుగా లేఖ రాయించి భటునికి ఇవ్వగా వాడు దానిని భాగ్యసింహునికి ఇచ్చాడు. తాను తీర్థయాత్రలు చేస్తూ ఉన్నందువలన కలవటానికి వీలు పడదని ప్రత్యుత్తరమిచ్చి శృతకీర్తుడు పంపిన కానుకలను వారి భటులతోనే పుణ్యక్షేత్రాలలో దాన ధర్మాలు చేయించాడు. వారంతా భాగ్యసింహుని ఉదార బుద్ధిని మెచ్చుకుంటూ తమ దేశం వెళ్ళిపోయారు. భాగ్యసింహుడు క్రమంగా యుక్తవయస్కుడైనాడు. అవ్వ వలన తాను కులపెద్ద యొక్క పెంపుడు కొడుకేనని, కన్నబిడ్డ కాదని తెలుసుకున్నాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి పాము కరిచి చనిపోయినదని, తన బంధువులు ఎక్కడో ఉండి ఉంటారని అనుకున్నాడు. కానీ తన పుట్టుపూర్వోత్తరాలు, కులగోత్రాలు తెలియనందుకు మనసులోనే విచారించాడు. ఎలాగైనా వారిని వెతికి పట్టుకోవలసిందని మనసులోనే నిశ్చయించుకుని తాను తన తల్లిదండ్రులను వెతకటం కోసం బయలుదేరబోతూ ఉన్నట్లు తన మిత్రుడైన గోవిందుడికి చెప్పగా
తను కూడా వస్తానని పట్టుబట్టడంతో ఇద్దరు మేలుజాతి అశ్వాలను ఎక్కి ఒకరోజు అడవి నుంచి ఎవరికీ చెప్పకుండా ప్రయాణమయ్యారు. వారిద్దరూ కొన్ని రోజులు ప్రయాణించి కందర్ప రాజ్యం చేరుకున్నారు. దానిని దేవవర్మ పరిపాలిస్తున్నాడు. ఆ దేశంలో కూడా భాగ్యసింహుడు కట్టించిన సత్రం ఉన్నదని తెలిసి ఇద్దరు మిత్రులు అక్కడికి చేరారు. అధికారులు వీరికి చాలా మర్యాద చేశారు. సత్రానికి ఎవరు వచ్చినా స్వాగత సత్కారాలు, అతిథి మర్యాదలు ఘనంగా జరగాలని ఆజ్ఞాపించినది భాగ్యసింహుడే. అయితే వచ్చిన వారు ఎవరో సత్రం అధికారులకు తెలియదు. తెలిసినట్లయితే ఇంకెంతగా ఘన సత్కారాలు చేసేవారు. తాను ప్రచ్ఛన్నంగా ఉండి చూసి సత్రాల నిర్వహణ అద్భుతంగా జరుగుతున్నందుకు భాగ్యసింహుడు మిక్కిలి సంతసించాడు. ఆ సత్రంలో విడిది చేసిన వారంతా భాగ్యసింహుడి ఔదార్యాన్ని ఘనంగా పొగుడుతున్నారు. ఆయనను చూడాలని అందరూ కూడా చాలా కుతూహలపడుతున్నట్లుగా భాగ్యసింహునికి వారి మాటల వలన అర్థమయ్యింది. మరునాడు ఆ పట్టణంలో వింతలు చూద్దామని భాగ్యసింహుడు, గోవిందుడు బయలుదేరి ఒక వీధిలో రచ్చబండ అరుగు మీద కూర్చుని ఒక సాముద్రికవేత్త అయిన సన్యాసిని చూశారు. ప్రసంగవశాన ఆయన భాగ్యసింహుడి హస్తరేఖలు పరీక్షించి, ఆహా, ఎంత అద్భుతమైన జాతకం! నీకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నీ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు. నీకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. నీకు చక్రవర్తి యోగం ఉన్నది. అది ఈసరికే మొదలయ్యింది అని చెప్పాడు. అది వినగానే పాము కరిచి చనిపోయినది తన పెంపుడు దాది అయి ఉండవచ్చునని అర్థం చేసుకుని తన తల్లిదండ్రులు బ్రతికే ఉన్నందుకు చాలా సంతోషించాడు భాగ్యసింహుడు. అయితే వీరి వ్యవహారమంతా ఆ దేశపు రాజకుమార్తె ప్రభావతి చెలికత్తె ఒకరితి వినటం సంభవించింది. ఆమె తను భాగ్యసింహునికి సన్యాసి చెప్పిన జాతకం గురించి తెలుసుకున్నది. 2 రోజుల పాటు ఆ మిత్రులిద్దరినీ వారికి తెలియకుండా అనుసరించి వారి శుభలక్షణాలను గమనించి సంతృప్తి చెందింది. ఆమె తిరిగి రాజకుమారి ప్రభావతి వద్దకు వెళ్ళింది. ఆమెతో తాను చూసిన విషయాలన్నీ వివరించి చెప్పింది. అన్నీ చెప్పి చివరకు ఇలా అన్నది, అమ్మా, ఆ భగవంతుడే నీ కోసం ఆ సుందరుడిని పంపాడు. బహుశా మారువేషంలో ఉన్న రాజులా ఉన్నాడు. అద్భుతమైన జాతకం కలిగినవాడు, అందంలో మన్మధుడు. అతను నీకు తగినవాడు. నేను ఆ మిత్రులిద్దరినీ 2 రోజుల పాటు ప్రచ్ఛన్నంగా అనుసరించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నాను అని చెప్పింది. ఆ చలకిత్త పేరు రదనిక. ఆమె సాధారణంగా ఎవరినీ మెచ్చుకోదు. అటువంటిది ఇంత గొప్పగా ఆ యువకుడిని గురించి చెప్తూ ఉంటే ఆ యువకుడిని చూసి తీరాలని ప్రభావతి మనసులోనే ఉబలాట పడసాగింది. అతడిని కలిసే మార్గం చూడమని చెలికెత్తి అయిన రదనికను వేగిరపెట్టింది. అమ్మా, నేను ఆయనను ఒప్పించి వారి చిత్రపటం లిఖించి తెస్తాను. నీ అంతటి నువ్వు వెళ్తే చులకన కాగలవు సుమా అని ఆమెను సముదాయించి అవసరమైన పరికరాలు తీసుకుని భాగ్యసింహుని కలవటం కోసం రదనిక ప్రయాణమయ్యింది. సత్రం అరుగు మీద మిత్రులిద్దరూ ముచ్చటలాడుతూ ఉండగా రదనిక ఎంతో నేర్పుగా వారికి తెలియకుండా భాగ్యసింహుని చిత్రరచన చేసింది. దానిని తీసుకుని వెళ్ళి ప్రభావతి చేతిలో పెట్టగా ఆమె ఆ చిత్రపటాన్ని చూసి మూర్ఛిల్లినంత పని అయ్యింది. ఇతడు నిజంగా మానవుడేనా? దివ్యపురుషుడిలా ఉన్నాడు. ఇది నిజమేనా, లేక నీ ఇష్టం వచ్చిన రూపాన్ని చిత్రించావా? ఇలాంటి వారు మానవులలో ఉంటారా అని అమితంగా ఆశ్చర్యపడింది ప్రభావతి. తనను ఆ యువకునితో కలపమని రదనికను తొందరపెట్టింది. రదనిక నవ్వుతూ, కొంచెం తాళవమ్మా రాకుమారి, నేను ఆ ప్రయత్నం మీదే ఉన్నాను అంటూ రాకుమారి ప్రభావతి చిత్రపటాన్ని చేతపట్టుకుని సత్రానికి వెళ్ళింది. అక్కడ మిత్రులిద్దరూ సంభాషించుకుంటూ ఉన్నారు. ఆమె భాగ్యసింహుని వైపుగా వెళ్ళి తన చేతిలోని చిత్రపటాన్ని పొరపాటుగా జారవిడిచినట్లుగా కింద పడవేసింది. భాగ్యసింహుడు ఆ చిత్రపటాన్ని తీసుకుని ఆమెకిస్తూ అందులోని అతిరూప సౌందర్యరాశి అయినటువంటి రాకుమారి ప్రభావతిని చూసి వివసుడయ్యాడు. అతని మనసు స్వాధీనం తప్పింది. రదనికను ఆ చిత్రంలోని యువతి ఎవరని ప్రశ్నించగా ఆమె రాకుమారి ప్రభావతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయం సమయం వరకు ఏదో విధంగా మనసును చిక్కబట్టుకున్న భాగ్యసింహుడు ఇంకా తాళలేక రాజభవన సమీపంలో తిరుగాడసాగాడు. ఏ విధంగా ఆమెను చూడగలనా అని ఆలోచిస్తూ తిరుగాడుతూ ఉండగా భటులు వచ్చి రాకుమారి దేవి ఆలయానికి వెళుతున్నారు కనుక అందరినీ తొలగమని హెచ్చరిక చేయసాగారు. ఈ వార్త విన్న భాగ్యసింహుడు వారికంటే ముందుగా తాను ఆలయానికి వెళ్ళి చాటుగా కూర్చుని రాకుమారిని పరివారాన్ని గమనించసాగారు. కొంతసేపటిలో రాజకుమారి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉండగా తాను కూడా ప్రదక్షిణలు చేస్తూ ఆమె సమీపానికి చేరుకున్నాడు. ప్రభావతి కూడా అతనిని చూడగానే చిత్రపటంలోని యువకునిగా గుర్తుపట్టింది. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అనురాగం జనించింది.
ఒకరి వివరాలు ఒకరు తెలుసుకున్నారు. తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన భాగ్యసింహ మహారాజు ప్రేమ లభించినందుకు రాజకుమారి ప్రభావతి ఎంతగానో ఉప్పొంగిపోయింది. రదనిక సహాయంతో వారిరువురు ప్రతిరోజు అంతఃపురంలో కలుసుకుని కేళీ సుఖాలు అనుభవించసాగారు. కానీ ఇలాంటి వ్యవహారాలు ఎంతో కాలం గుట్టుగా సాగవు. కనుక ఆ నోట వార్త రాజు వద్దకు చేరింది. మహారాజు మండిపడ్డాడు. ఆ ధూర్తుణ్ణి పట్టి శిక్షించాలని అనుకున్నాడు. ఏ విధమైన ముందు సమాచారం లేకుండా ఒకరోజు రాజు ప్రభావతి అంతఃపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న భాగ్యసింహుడు అతి నేర్పుగా రదనిక సాయంతో గోడ దిగి సత్రం చేరుకున్నాడు. అక్కడ ఒక లేఖ రాసి మిత్రునికిచ్చి దానిని రాకుమారికి చేర్చమని చెప్పాడు. గోవిందుడు దానిని రదనిక ద్వారా రాకుమార్తెకు అందజేశాడు. అందులో ఈ విధంగా ఉంది: ప్రభావతి, నువ్వు నా గురించి ఎన్నో శ్రమలకు ఓర్చి మీ తల్లిదండ్రులతో నిందించబడ్డావు. నాకు చాలా బాధగా ఉంది. మనకు గాంధర్వ వివాహం జరిగిన సంగతి నీ తల్లిదండ్రులకు తెలియచేయి. ప్రస్తుతం నేను కొన్ని అనివార్యమైన కార్యభారం వలన మీ జననీ జనకుల ఎదుటకు రాలేని పరిస్థితిలో ఉన్నాను. నేను త్వరలోనే వచ్చి నిన్ను నా పట్టమహిషిగా చేసుకుంటాను. ఈ లేఖను నీ తల్లిదండ్రులకు చూపించగలవు. ఇట్లు భాగ్యసింహ మహారాజు. దానిని చూసి ఆమె ఎంతగానో సంతోషించి తన తల్లిదండ్రులకు చూపగా వారు కూడా ఎంతగానో సంతోషించారు. ప్రపంచమంతా కొనియాడే భాగ్యసింహ మహారాజు తమకు అల్లుడైనందుకు ఎంతగానో పొంగిపోయారు. ప్రభావతి అప్పటికే గర్భవతి అయి ఉన్నది. ఆమెను అపురూపంగా చూసుకుంటూ భాగ్యసింహుని రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడపసాగారు. గోవిందుడితో కలిసి గుర్రం మీద బయలుదేరిన భాగ్యసింహుడు 10 రోజుల తరువాత అనంగదేశం చేరుకున్నాడు. అనంగదేశంలోని భాగ్యసింహుని పేరిట గల సత్రంలో మిత్రులిద్దరూ బస చేశారు. అక్కడ బస చేసిన వారు కూడా భాగ్యసింహుని కీర్తి ప్రతిష్టలను గురించి చెప్పుకుంటూ ఉండగా విని గోవిందుడు చాలా ఆనందపడ్డాడు. ఆ విధంగా ఒక వారం రోజులు మిత్రులిద్దరూ సత్రంలో గడిపారు. ఒకరోజు ఆ సత్రానికి కృష్ణశర్మ అనే బ్రాహ్మణుడు వచ్చాడు. మాటల సందర్భంలో కృష్ణశర్మ తాను మాధవపురం నుంచి వచ్చానని, అక్కడ రాజైన జయపాలుణ్ణి దుర్నీతుడనేవాడు ధనబుద్ధి సహాయంతో కారాగారంలో పెట్టి తాను రాజై ప్రజలను అష్టకష్టాలు పెడుతూ ఉంటే భరించలేక భాగ్యసింహుని ఖ్యాతి విని అతను ఎక్కడైనా కనిపించకపోతాడా, ఆశ్రయం ఇవ్వకపోతాడా అని తాను దేశాలు తిరుగుతున్నాను అని ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పాడు. అలా చెప్తూ భాగ్యసింహుని కేసి చూసి, అయ్యా, మిమ్ములను చూస్తూ ఉంటే మా మహారాజు జయపాలుడు గుర్తు వస్తున్నారు. వారు పోలికలు మీలో స్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆయన 20 సంవత్సరాల వయసులో ముమ్మూర్తుల మిమ్ములను పోలినట్లే ఉండేవారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న భాగ్యసింహుని మనసులో ఏదో అనుమానం కలిగింది. మాధవపురం చరిత్ర ఏమిటని అడుగగా కృష్ణశర్మ క్లుప్తంగా ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పమంటావు బాబు, మా మాధవపురం మహారాజు జయపాలుడు ధర్మప్రభువు. మంత్రి అయిన ధనబుద్ధి ఉద్దానపురం రాజ్యమంత్రి కొడుకు దుర్నీతుడితో కలిసి చేసిన మంత్రాంగం వలన మా మహారాజు కారాగారంలో ఉన్నాడు. అప్పటికి 3 సంవత్సరాల వయసు ఉన్న రాజకుమారుడితో నిండు గర్భవతిగా ఉన్న మా మహారాణి సుదక్షిణాదేవి ఏదో విధంగా తప్పించుకుని అదృశ్యమయ్యింది. ఆ తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అని చెప్పాడు. ఇంతలో నగర విశేషాలు చూడటానికి వెళ్ళిన గోవిందుడు ఆత్రంగా తిరిగి వచ్చాడు. భాగ్యసింహుణ్ణి చూసి, మిత్రమా, సౌఖ్యంగా ఉన్నావు కదా, నీకు ఏమి ప్రమాదం సంభవించిందో అని కంగారు పడ్డాను అన్నాడు తేలికపడుతూ. ఏమిటి సంగతి అని భాగ్యసింహుడు గోవిందుణ్ణి అడిగాడు. ఇందాక నేను పట్టణంలోకి వెళ్ళినప్పుడు ముమ్మూర్తుల నిన్ను పోలి ఉన్న యువకుడు ఒకడిని రాజభటులు బంధించి తీసుకుని వెళ్తూ ఉండగా చూసి నాకు చాలా ఆందోళన కలిగింది. పక్కనున్న వారిని విషయం ఏమిటని అడగగా వారు ఇలా చెప్పారు. ఆ యువకుని పేరు హరిదత్తుడు. రాకుమారి హైమావతి ప్రశ్నలకు జవాబు చెబుతానని ఒప్పుకుని అంతఃపురంలో ఆమె అడిగిన ప్రశ్నలకు ఉత్తరం ఇయ్యలేకపోయినాడు. అందువలన మొదట చేసిన శాసనం ప్రకారం రాకుమారి వేసిన ప్రశ్నలకు బదులీయలేకపోయినట్లయితే ఉరితీస్తారు. ఒకవేళ వేరెవరైనా దానికి జవాబులు చెప్పినట్లయితే ఇద్దరిని విడిచిపుచ్చుతారు. లేనిచో ఇద్దరిని ఉరితీస్తారట. తెలిసి ఆ ప్రయత్నం ఎవరు మాత్రం చేయగలరు? ఆ కుర్రవాడు ముమ్మూర్తులా నిన్నే పోలి ఉన్నాడు. అతని పేరు హరిదత్తుడు అని చెప్పాడు. 17వ మజిలీలోని కొనసాగింపు కథను తరువాయి మజిలీలో చెప్పుకుందాము. నమస్కారం.